మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మీరు ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత యూ ఆర్ ఎక్స్‌పర్ట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ టాపిక్ అని చెప్పగలను. ఎందుకంటే నాటు వేసిన తర్వాత 4 రోజుల్లో చల్లుకోదగ్గ కలుపు మందుల గురించి, అంటే కలుపు మొలకెత్తక ముందుకు, కలుపు మొలకెత్తకుండా మనం చల్లుకోదగ్గ బెస్ట్ కలుపు మందుల గురించి మీకు పూర్తి అవగాహన కల్పించేటువంటి ప్రయత్నంగానే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఈ టాపిక్‌లో ఎక్స్‌పర్ట్ అవుతారని నేను ఆశిస్తున్నాను. సో, మీరు ఎక్స్‌పర్ట్ అవ్వడమే కాకుండా మీ తోటి రైతులకు మీ యొక్క నాలెడ్జ్‌ని షేర్ చేసుకోవడం ద్వారా వాళ్ళకు కలుపు ద్వారా జరిగేటువంటి నష్టాన్ని నివారించిన వాళ్ళవుతారు. సో, రైతు శ్రేయస్సు కోరుకున్న అవుతారు. సో, కాబట్టి తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ యొక్క టాపిక్‌లోకెళ్తున్నట్లయితే మనకిక్కడ 2 రకాల హెర్బిసైడ్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్, పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్. ఇక్కడ పర్టిక్యులర్‌గా మనకు ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే కలుపు మొలకెత్తక ముందుకు, మొలకెత్తకుండా మనం చల్లుకోదగ్గ కలుపు మందుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఫర్దర్ నెక్స్ట్ వీడియోలో మనం కలుపు మొలకెత్తిన తర్వాత స్ప్రే చేసుకోదగ్గ బెస్ట్ కలుపు మందుల గురించి తెలుసుకుందాం. అక్కడ ముఖ్యంగా వెదజల్లే విధానం కావచ్చు, లేకపోతే డ్రమ్ సీడర్ కావచ్చు, లేకపోతే ఈ మెట్టవరి సాగు కావచ్చు, ఇలా ఏ విధానమైనప్పటికీ కూడా మనం వచ్చేటువంటి కఠినమైనటువంటి గడ్డి జాతులను కూడా మనం నివారించడానికి ఎలాంటి కలుపు మందులు మార్కెట్‌లో ది బెస్ట్ అందుబాటులో ఉన్నాయనే దాని గురించి ప్రత్యేకించి ఆ వీడియో అనేది చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ వీడియోలో మాత్రం చేతితో వరి నాటు వేసుకున్న తర్వాత 4 రోజుల్లో చల్లుకోదగ్గ టెక్నికల్స్ మార్కెట్‌లో ఏమున్నాయి? ఏ కాంబినేషన్‌లో ఉన్నాయి? మార్కెట్‌లో అందుబాటులో ఉన్నటువంటి ఓవరాల్ టెక్నికల్స్ ఏంటి? సో, అందులో ది బెస్ట్ ఏందనేది వరుసగా ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నటువంటి ఒక 5 రకాల టాప్ టెక్నికల్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో మొట్టమొదటి చూసినట్టయితే ప్రెటిలాక్లోర్, తర్వాత బెన్సల్ఫిరాన్ ఈథైల్, బీటాక్లోర్, తర్వాత వచ్చేసి మెట్సల్ఫిరాన్ మీథైల్, తర్వాత పైరోసల్ఫిరాన్ ఈథైల్ అటువంటి టెక్నికల్స్ టాప్ టెక్నికల్స్ ఉండడం జరిగింది. ఇవి మనకు లిక్విడ్ ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయి. అలాగే గ్రాన్యుల్స్ ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయి. సో, ఒక్కొక్కటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా లిక్విడ్ ఫామ్‌లో సాధారణంగా ప్రతి రైతు చల్లేటువంటి టెక్నికల్ కలిగినటువంటి మందు చూసినట్లయితే ప్రెటిలాక్లోర్ 50% ఈసీ టెక్నికల్ కలిగినటువంటి మందు. ఇది ఎకరానికి 500 ml చొప్పున మనం చల్లుకోవాల్సి ఉంటుంది. దీని ధర మార్కెట్‌లో 500 ml దాదాపు ₹250 అనేది ఉండడం జరిగింది. సో, చాలామంది రైతులు ఎక్కువగా కలుపు పడదు, సాధారణంగా కలుపు పడుతుంది, పెద్దగా సమస్య లేదు, కలుపు సమస్య అనుకున్నటువంటి రైతులు ఈ ఓన్లీ ప్రెటిలాక్లోర్ 50% ఈసీ టెక్నికల్ కలిగినటువంటి మందును చల్లుకుంటే సరిపోతుంది. చాలామంది రైతులు కూడా అలాగే చేస్తారు. ఒక నెల తర్వాత అక్కడో ఇక్కడో చిన్న కలుపు పడ్డట్లయితే కూలీలతో అది తీసివేయడం అనేది సాధారణంగా జరుగుతుంది. సో, తర్వాత రైతులు చల్లుకునేటువంటి చూసినట్టయితే ప్రెటిలాక్లోర్ ప్లస్ గ్రీన్ మిక్స్ టెక్నికల్ అయినటువంటి మెట్సల్ఫిరాన్ మీథైల్ 10% ప్లస్ క్లోరిమ్యూరాన్ ఈథైల్ 10% డబ్ల్యూపీ రూపాలటువంటి ఈ టెక్నికల్ కలిగినటువంటి మందు. ఇది 8 గ్రాములు. అంటే ప్రెటిలాక్లోర్ 500 ml, తర్వాత ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఆల్ మిక్స్ అన్నటువంటి ప్రోడక్ట్ దాదాపు 8 గ్రాములు ఎకరానికి చొప్పున కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే లేదా ఇసుకలో కలిపి చల్లుకున్నట్లయితే మన కలుపును నివారించడానికి అవకాశం ఉంది. దాదాపు 95% వరకి మన కలుపు అనేది నివారించబడుతుంది. ఒకటి మాత్రం రైతులు గుర్తించాలి, ఏ ఒక్క దాని ద్వారా 100% కలుపు నివారించబడుతుంది అనేది తప్పు. కాబట్టి ఈడ ఒక్క టెక్నికల్‌తో వెళ్ళకుండా మల్టిపుల్ టెక్నికల్స్ వెళ్ళినట్లయితే మనం దాదాపు 99% కలుపును నివారించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొక కాంబినేషన్ కనుక చూసినట్లయితే ప్రెటిలాక్లోర్ 50% ఈసీ ప్లస్ పైరోసల్ఫిరాన్ ఈథైల్ 70% డబ్ల్యూజీ రూపంలో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. రకరకాల బ్రాండింగ్ నేమ్‌తో మనకు అందుబాటులో ఉండడం అనేది జరిగింది. ఇదొక 12 గ్రామ్స్. ప్రెటిలాక్లోర్ అనేది 500 ml ప్లస్ ఈ మార్కెట్‌లో కెంపా అని చెప్పేసి ధనిక కంపెనీ వాళ్ళది అందుబాటులో ఉంది. ఇది కూడా బెస్ట్ రిజల్ట్ అనేది చూడడం జరుగుతుంది. సో, ఈ 2 కాంబినేషన్‌లో గనక మనం చల్లుకున్నట్లయితే ఇసుకలో కలిపి మనం చల్లుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ కెంపా అనేది ముందుగాల నీటిలో కరగబెట్టుకొని తర్వాత ఇసుకలో కలిపి చల్లుకోవాల్సి ఉంటుంది ఈ కాంబినేషన్‌లో. సో, మార్కెట్‌లో ఈ ప్రెటిలాక్లోర్ టెక్నికల్ ఇండివిడ్యువల్ కలిగినది కూడా అందుబాటులో ఉంది. అది మనకు ప్రెటిలాక్లోర్ 37% ఈడబ్ల్యూ రూపంలో మనకు మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఈ 600 ml పర్ ఎకరా చొప్పున మనం ఇది ఇసుకలో కలిపి చల్లుకోవాల్సి ఉంటుంది. ఇది మార్కెట్‌లో చూసినట్లయితే రిఫిట్ ప్లస్ అని చెప్పేసి మనకు సింజెంటా కంపెనీలో అందుబాటులో ఉంది. ఇక రకరకాల బ్రాండింగ్ నేమ్‌తో కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉండడం జరిగింది. సో, ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నికల్‌గా చెప్పవచ్చు. సో, ఇప్పటివరకు మనం చెప్పినవన్నీ కూడా లిక్విడ్ ఫామ్‌లో అందుబాటులో ఉన్నటువంటి హెర్బిసైడ్స్‌గా మనం చెప్పవచ్చు. ఇక గ్రాన్యుల్స్‌లో అందుబాటులో ఉన్నటువంటి కాంబినేషన్‌లో ఉన్నటువంటి టెక్నికల్స్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రెట్లాక్లోర్ 6% ప్లస్ బెన్సల్ఫిరాన్ మీథైల్ 0.6% గ్రాన్యువల్స్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఇది ఎకరానికి 4 kg చొప్పున మనం చల్లుకోవాల్సి ఉంటుంది. సో మార్కెట్లో వివిధ రకాల బ్రాండింగ్ నేమ్స్తో చూస్తున్నట్లయితే ఈ లాండెక్స్ పవర్ అని, బెంటిల్లా అని చెప్పేసి, ఎరోజు స్ట్రాంగ్ అని చెప్పేసి రకరకాల బ్రాండింగ్ నేమ్తో మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సక్సెస్ఫుల్ టెక్నికల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే రెండు కాంబినేషన్ ఉన్నటువంటి ఒక మంచి మాలిక్యులర్ కలిగినటువంటి టెక్నికల్. ఈ టెక్నికల్ కలిగినటువంటి బ్రాండ్ ఏదైనప్పటికీ కూడా మ్యాక్సిమం మనం 100% కలుపును కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రాథమిక దశలో వచ్చేటువంటి కలుపును 100% మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. అనదర్ టెక్నికల్ చూసినట్టయితే ప్రెట్లాక్లోర్ 6% ప్లస్ పైరజోసల్ఫిరాన్ ఈథాల్ 0.15% గ్రాన్యువల్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఇది కూడా మార్కెట్లో 4 kg ప్యాకింగ్ రూపంలో అందుబాటులో ఉంటుంది. సో ఇది బ్రాండింగ్ నేమ్ చూసినట్టయితే మనకు స్వచ్ఛ అని, అలాగే ఎరోస్ అని బ్రాండింగ్ నేమ్తో మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నికల్ కలిగినటువంటి కాంబినేషన్గా కూడా చెప్పవచ్చు. తర్వాత పెనాక్సిలం 0.97% ప్లస్ బ్యూటాక్లోర్ 38.8% ఎస్ఈ రూపంలో ఉంటుంది. సో ఇది దాదాపు నాటు వేసిన తర్వాత మనకు 4 రోజులలో వీలు కానప్పుడు మరో అదనంగా 3 రోజుల సమయం కేటాయించి కూడా మనం చల్లుకోవచ్చు. అంటే ఓవరాల్గా నాటు వేసిన తర్వాత 7 రోజుల వరకు చల్లుకోవడానికి అవకాశం ఉన్నది. వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నికల్ కలిగిన మందు. మార్కెట్లో కూడా మంచి రైతుల నుంచి కూడా బెస్ట్ ఫీడ్బ్యాక్ అందుకున్నటువంటి మందుగా చెప్పచ్చు. మార్కెట్లో దాదాపుగా ఇప్పుడు 750 వరకు అనేది కూడా రేటు ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నికల్. సో దీనికన్నా అత్యంత ప్రధానమైనది రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కలుపు మందులు చల్లే ముందు రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఇది అత్యంత ప్రధానమైనది. నువ్వు ఎంత మంచి టెక్నికల్ కలిగినటువంటి మంది చల్లినప్పటికీ కూడా 100% పనిచేయకపోవడానికే అవసరం ఉంది. ఎందుకంటే నేను రైతు స్థాయిలో చాలా పొరపాట్లు చూశాను. ఆ పొరపాట్లు మీరు చేయకుండా అసలు మీరు కలుపు మందు చల్లుకునే ముందు చేయాల్సినటువంటి కొన్ని చర్యల గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా పొలంలో ఖచ్చితంగా 2 నుంచి 3 సెంటీమీటర్ల వరకు నీరు నిండుగా పెట్టాల్సిన అవసరం ఉంది. తర్వాత పొలంలో మిర్రలు లేకుండా ఖచ్చితంగా చూసుకోవాలి. ఏ పొలానికి సంబంధించినటువంటి గట్లను అవి చాలా గట్టిగా కట్టుకోవాలి. అంటే ఒక్కో పొలంలో ఉన్నటువంటి నీరు మరొక పొలంలోకి వెళ్లకుండా ఏ మడిలో ఉన్నటువంటి నీరు అందులోనే ఆగబట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ కలుపు మందు చల్లుకున్న తర్వాత చేయాల్సింది ఏంటంటే రైతులకు 4 నుండి వారం రోజుల వరకు ఎలాంటి నీరు పెట్టడం కానీ తీయడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఎక్కడ చల్లినటువంటి హెర్బిసైడ్ ఆ వాటర్లో కరిగిన తర్వాత ఇక్కడ నీరు అక్కడే పూర్తిగా ఇంకిపోయేలా సో రైతు ఇలాంటిది చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది రైతు చేసే పొరపాటు ఏంటంటే ఇటు హెర్బిసైడ్ చల్లిన తర్వాత అటు మోటార్ ఆన్ చేస్తారు. సో అక్కడ నీళ్ళు కింది పొలం నుంచి కాలువలో పడేసి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత రైతులు గగ్గోలు పెట్టడం జరుగుతుంది, కలుపు మందు పనిచేయలేదు అని చెప్పేసి. సో ఇలాంటివి చేయకండి. కలుపు మందు చల్లిన తర్వాత ఆ నీటిని పూర్తిగా అక్కడ ఇంకే వరకు మీరు ఖచ్చితంగా ఏ మడికి ఆ మడికి గండ్లు కట్టుకొని సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇదండి ఈరోజు టాపిక్. వరి నాటు వేసిన తర్వాత 4 రోజుల్లో చల్లుకోవాల్సినటువంటి బెస్ట్ టెక్నికల్ అండ్ ఓవరాల్గా ఏం టెక్నికల్స్ ఉన్నాయనేది మీకు వివరించడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ ఎమర్జెన్స్ అంటే నాటు వేసిన తర్వాత నాటు అని కాదండి, దాదాపు ఇక్కడ మనం చేతి నాటు అయితే కనుక కలుపుని 19% ఇక్కడనే నివారించవచ్చు. కానీ ఎవరైతే ఈ డ్రమ్ సీడర్ విధానం కావచ్చు, విదజల్ల విధానం కావచ్చు, మిట్టవరి సాగు చేసే వాళ్ళు కావచ్చు, ఇలాంటివి చేసేటువంటి రైతులు కలుపు సమస్య తీవ్రంగా ఉంటుంది. సో దానికి సంబంధించి బెస్ట్ మాలిక్యులర్స్ టెక్నికల్స్ ఏమున్నాయి, కాంబినేషన్స్ ఏమున్నాయి, ఏది చల్లుకుంటే బెటర్ రిజల్ట్ ఉంటుందో అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఖచ్చితంగా మీకు ఇది 100% ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ కనుక మీకు ఇది ఖచ్చితంగా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.